మిత్రుడు మాదారం మనోజ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఫ్రెండ్స్, సోషల్ సర్వీసు, సోషల్ వర్కర్స్, క్రికెట్ ప్లేయర్స్ ఎంతోమంది వచ్చి ఆయనని ఈరోజు ఘనంగా అభినందించి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. నేను కూడా నా తరపున, నా సంఘం తరపున, నా ఆర్గనైజేషన్ తరపున, నా ఫ్రెండ్స్ తరపున, నా బంధుమిత్రుల తరపున మనోజ్ గారికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి అతన్ని నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే అసలు ఈ రోజులలో ఎవరికి వారే హరిగా ఉండి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఒక కుటుంబం వరకే పరిమితం చేసుకొని వారి బంధుమిత్రులకే బర్త్డే ఇన్విటేషన్ చెప్పుకొని వాళ్ళ వరకే జరుపుకున్న ఈ రోజులలో ఈరోజు తను సోషల్ సర్వీసెస్ చేసుకుంటూ 1997 నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఘన విజయంగా ప్రతి బర్త్డేని ఘన విజయంగా జరుపుకుంటూ తోడ్పాటు చేసిన తన మిత్రులకు తన క్రికెట్ టీంలకు అందరికీ కూడా ఈరోజు నేను ఇక్కడికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనోజ్ గారు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో 50 సంవత్సరాలది ఇంకా 100 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ నేను ఇంకా నా మనస్ఫూర్తిగా తనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను తన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనే వ్యక్తి మేము ఒక ఉప్పల్ గ్రామస్తుని, ఆయనకు ఒక పిల్లనిచ్చిన మా ఊరి నుంచి. ఎందుకు ఇచ్చినామంటే ఆయన విషయంలో ఆయన సందముండని కాదు, ఆయన చదువుకు ఇచ్చినాం. ఆయన 10 స్కూల్ మెయింటైన్ చేసిండు. ఏ స్కూల్ పోయినా పిల్లలకు ఈ స్కూల్ వేస్తే గిట్లా బాగుపడతారు, గిట్లా చేస్తారు. ఈయన ఏ స్కూల్ తీసుకున్నా పాపులేట్ ఏం చెప్తాడు, గా పిల్లలు గా స్కూల్ అయితే బాగుపడతారు అని చెప్తాడు. అందుకే మేము 10 స్కూళ్ళల్లో 26 నుంచి 30 మంది పిల్లలను జాయిన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మనోజ్ భాయ్ పాపులేట్ చెప్పిన కానీ పిల్లలు గా స్కూల్ వేద్దాం, ఈ స్కూల్ వేద్దాం. ఎందుకనమంటే ఆ స్కూల్లో పోతే బ్యాడ్ అలర్స్ ఉన్నాయి పాపులేట్, అందుకే ఆ స్కూల్లో చేద్దామని మన రాకముడు ఎంఎంపేట స్కూల్లో ఇంకా 3 స్కూళ్ళలో కూడా పిల్లలు పోయి జాయిన్ చేసినాం. ఫీజులు కూడా తగ్గించిండు మనోజ్ భాయ్. అందుకే ప్రత్యేక జనసేన చెప్తున్నాను. ఎందుకంటే ఈయన స్కూల్ పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ చూస్తాడు, హెల్త్ చూస్తాడు, ఆ గల్లీలు తిరిగే పిల్లలను కూడా అబ్జర్వేషన్ చేస్తాడు. కాబట్టి అందుకే నేను చాలా గౌరవిస్తాను. 27th బర్త్డే ఇది సెలబ్రేషన్ చేసుకోవడంలో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు గ్రాండ్ గానే అవుతుంది ఫంక్షన్, అది బర్త్డే ఫంక్షన్. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. ఓకే, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మనం కంటిన్యూస్ గా 27 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఇది 27th బర్త్డే. ఇది బర్త్డేకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్న నాకు ఒక 20 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఇది 27వ బర్త్డే. అన్నతో నా యొక్క అనుభవం, రిలేషన్షిప్ ఒక 25 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. అన్న వల్ల చాలా నేర్చుకున్నాను. హలో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. live long, help for the people. You are a great person. Thank you. My friend and my dearest and closest friend, dear Manoj Anna, and he is a great person and చాలా మంచి వ్యక్తి. అండ్ మా క్రికెట్ టీం కెప్టెన్ కూడా. అండ్ ఇండియాకి కెప్టెన్ రోహిత్ శర్మ, మా గల్లీకి కెప్టెన్ మనోజ్ అన్న. మా బ్రదర్ చెప్పాడు ఇండియాకి కెప్టెన్ రోహిత్ శర్మ, మా గల్లీకి కెప్టెన్ మనోజ్ అన్న అని చెప్పేసి. సో మా మనోజ్ అన్న ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మేము కోరుకుంటాం. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మనోజ్ అన్న. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. యాక్చువల్లీ అంటే నేను చూడగా మనోజ్ అన్న బర్త్డే 1997 నుంచి స్టిల్ డేట్ అంటే 2023 వరకు జరుపుకుంటారు. ఐ థింక్ సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది. 50 మందితో స్టార్ట్ చేసి ఇవాళ వరకు కూడా, అంటే నేను అన్నకి పరిచయం కూడా ఆల్మోస్ట్ 6 to 7 ఇయర్స్. ఈ 6 to 7 ఇయర్స్ నుంచి చూస్తున్నా ఆల్మోస్ట్ 50 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఐ థింక్ ఈజ్ 500 మెంబర్స్ వరకు అందరూ బర్త్డేకి రావడం, విష్ చేయడం.
ఇవన్నీ మా కాలనీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా అన్న ఫస్ట్ సోషల్ మీడియాలో మాకు తెలియజేస్తూ అన్నింటినీ మాకు మా కాలనీకి ఒక పెద్ద దిక్కులా ఉంటున్నాడు. సో ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది మనోజన. హ్యాపీ బర్త్డే అన్న మనోజన. ఇండియాకి క్యాప్టెన్ రోహిత్ శర్మ, మా గల్లీకి క్యాప్టెన్ మనోజన.